కువైట్ లో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పరామర్శించారు. దోషులకు శిక్ష పడేలా, బాధితులకు న్యాయం జరిగేలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇటీవల కువైట్ దేశంలో హత్యకు గురైన గుగ్లోత్ కైలాస్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండడంతో పాటు నిందితులకు శిక్ష పడేలా చూస్తామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. శనివారం డిచ్పల్లి మండలం కోరటపల్లి తాండాలో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు ఎమ్మెల్యే వద్ద కన్నీరు మున్నీరయ్యారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. స్థానిక పోలీసుల నుండి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరారీలో ఉన్న మరొకరిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాగా తక్షణ సాయంగా 10,000 రూపాయలు కుటుంబానికి అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించి మాట్లాడుతూ ఇటీవల కువైట్ లో కైలాస్ అనే వ్యక్తి మృతి చెందగా పక్క గ్రామస్తులు హత్య చేసినట్లుగా ప్రాథమిక నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. కాగా బ్రతుకు తెరువు కోసం ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగం చేస్తున్న యువకుడు ఇలా అకాల మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడడంతో పాటు ఎన్ఆర్ఐ రాష్ట్ర అధికారులతో మాట్లాడినట్టు చెప్పారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం అందిస్తామన్నారు. అదేవిధంగా ఇప్పటికే నిందితుల్లో ఒకరిని కువైట్ లో పోలీసులు అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసుల ద్వారా తెలిసిందన్నారు. త్వరలో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం వారికి శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్, మునుపల్లి సాయిరెడ్డి, అమృతపూర్ గంగాధర్, పోలుసాని శ్రీనివాస్, తారా చెన్నాయక్, రామచందర్ గౌడ్, శ్యామ్సాన్, జహూరు, సర్పంచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. లోపల వేరే తాండలో ఫ్రెండ్స్ అది ఏమైందో అక్కడ ఏం డిస్ప్యూట్ అయిందో తెలియదు. మొత్తం మీద ఎడార్లు చంపేసి పాతి పెట్టేసాను. ఇసుకల్ని అది ఇక 3 నెలలు అయింది. అయితే ఇప్పుడు మొన్న అది ట్రేస్ అవుట్ అయింది. ఇప్పుడు ఇక పోస్ట్ మార్టం కూడా అయింది. మేము డెడ్ బాడీని తెప్పిస్తున్నాం. మేము అయితే ఇప్పుడు వాళ్ళు ఇట్లుంటుంది లా. ఇప్పుడు వాళ్ళకేమో అంటే ఇప్పుడు తండ్రి ఏమో ఇద్దరు కలిసి చంపారు. ఆ తండ్రి ఇండియాకి వచ్చేసి వాడు ఇప్పుడు పరాల్లో ఇక్కడ లుకౌట్ ఉంది ఇక్కడ. సో వాడేమో అక్కడ కువైట్లో వాడిని అరెస్ట్ చేసిండు. కూరుకూరి ఈ పక్క ఊళ్ళే కొరటపల్లి విలేజ్ ఇటు ఉంటుంది. సాంపల్లి ఇంకో 10 కిలోమీటర్ల దూరం అంతే. అయితే అక్కడ ఎట్లుంటే కువైట్ లాస్ మనం అంటే మనం గవర్నమెంట్ నుండి ఎట్లా పూర్తి చేయొచ్చు. డిచ్పల్లి మండలంలోని కొరటపల్లి తాండాలో మరి బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళి మరి ఉద్యోగం చేయాలని అనుకున్నటువంటి గుగ్లోత్ కైలాష్ ఆయనను అక్కడ మర్డర్ చేయడం జరిగింది. మరి అక్కడ తెలిసిన వాళ్ళే సాంపల్లి తాండా వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు అక్కడ చంపడం జరిగిందని నిర్ధారణ అయింది. అది చంపి కూడా 3-4 నెలలు అయింది. ఎడారులను పాతి పెట్టడం ఇదంతా ఇప్పుడు ఇలా బయటకు వచ్చి వాళ్ళని అక్కడ కువైట్లో ఆ కొడుకును అరెస్ట్ చేయడం జరిగింది. తండ్రి కొడుకు కలిసి చంపారు. తండ్రి ఏమో ఇండియాకి వచ్చాడు దొంగతనం. ఇప్పుడు ఆయనను లుకౌట్ నోటీసులు ఇచ్చారు. సో అయితే ఇక్కడ కొరటపల్లి తాండాకు వచ్చాము. వాళ్ళ తండ్రి గంగారాం గారు, తర్వాత వాళ్ళ తల్లి, తర్వాత తమ్ముడు మల్లేష్ వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. మనం ఆల్రెడీ ఎన్ఆర్ఐ సైడ్ వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇచ్చినాం. దాని ద్వారానే ఇన్వెస్టిగేషన్ అయింది. ఇప్పుడు తర్వాత కూడా డెడ్ బాడీని తొందరగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు మన ఎన్ఆర్ఐ పాలసీలో ఎవరైతే అకాల మరణం చెందుతారో దుబాయ్లో కానీ ఇంకా కువైట్లో కానీ మరి యూఏఈ కంట్రీలలో, గల్ఫ్ కంట్రీలలో వాళ్ళందరూ కూడా మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల ఎక్స్కేషన్ కూడా ఇస్తూ ఉంది గవర్నమెంట్. ఆ 5 లక్షలు కూడా ఇవ్వడానికి కూడా మరి ఇప్పిస్తామని చెప్పి ఈ కుటుంబానికి తెలియజేస్తే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మేము కూడా అందరం కూడా అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తే మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. జరిగిపోయింది. కానీ వాళ్ళకు శిక్ష పడేటట్టు చూద్దాం. తర్వాత మీ కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా అండగా ఉంటాం.